మన ఈస్ట్ గోదావరిలో ఎంతో స్పెషల్ అయిన సాంబార్ రెసిపీ అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. ఫస్ట్ దీనికోసం వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ అయితే కట్ చేసుకోండి. కందిపప్పును కూడా ఉడకపెట్టేసుకోవాలి. ఆ తర్వాత ముక్కలన్నిటినీ కూడా ఆ కందిపప్పులో యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత చింతపండు పులుపు వేసుకొని కొంచెం ఉప్పు కారం అండ్ తర్వాత సాంబార్ పౌడర్ అవన్నీ వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. పంచదారే మాకు ఈస్ట్ గోదావరి సాంబార్కి సీక్రెట్ అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి కొంచెం పోపు కూడా పెట్టేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ ఇవన్నీ వేసి కూడా పోపు అయితే పెట్టేసుకోవాలి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. అండ్ లాస్ట్లో పోపు వేసిన తర్వాత మళ్ళీ సాంబార్ పౌడర్ అయితే మనం వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ ఇంకా హైలైట్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఈ సాంబార్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.